మహబూబాబాద్ జిల్లా ప్రజలు మరియు మీడియా ప్రజాప్రతినిధుల సహకారంతో మాకు కోవిడ్ సంవత్సరం వచ్చినప్పటికీ పోలీసింగ్లో అందరి సహకారంతో బెటర్ పెర్ఫార్మెన్సే చూపించడం మేము అనుకుంటున్నాం. అంటే మేము అనుకోవడే కాదు, అది మీరు అందరూ చెప్తే అది దానికి సాటుగా ఉంటుంది. అంటే మీకు కొన్ని మీరు చేసినటువంటి కార్యకలాపాలు ఇక్కడ చూపించినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. మేము సాగునీరులో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో ఏ విధంగా చేశాము, ప్రాపర్టీ కేసులలో ఏ విధంగా చేశాము, విజువల్ పోలీసింగ్లో ఏం చేశాము, స్మార్ట్ పోలీసింగ్లో ఏం చేశాము, టెక్నాలజీ ఏ విధంగా వాడుకున్నాం, అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో ఏం చేశాము, కోవిడ్ పోలీసింగ్లో ఏం చేశాము అనేది అంటే ఎప్పటికప్పుడు ప్రతి నెలలో మీతోటి మనం ప్రెస్ మీట్లు పెట్టేప్పుడు మీ ప్రత్యక్షంగా మీరే సాక్షులు. అవి కాకుండా కూడా కొన్ని మన కంటికి కనబడ్డవి అన్నీ మన నోటీస్ రాని కూడా పోలీసింగ్లో చాలా కార్యకలాపాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మేము కొన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇదే సహకారం మాకు రాబోయే రోజుల్లో కూడా నేను గత 4 సంవత్సరాల 4వ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషం. ఒకే అధికారి కంటిన్యూగా 4 సంవత్సరాలు ఇక్కడ అచీవ్మెంట్స్లో పాల్గొన్నాం. ఏ విధంగా మనం రిజల్ట్స్ తీసుకొస్తున్నాం, అందరితో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, మీ సహకారం ఏ విధంగా మేము తీసుకుంటున్నాం అనేది. అంటే ఒక రకంగా ఈసారి మనకి కోవిడ్ చాలా డిస్టర్బ్ చేసింది, అటు అందరినీ డిస్టర్బ్ చేసింది, ముఖ్యంగా పోలీసుని కూడా. అంటే మనం చేసే కార్యకలాపాలు కొంతవరకు మా దాంట్లో కూడా చాలామందికి కోవిడ్ పాజిటివ్ రావడం, వాటిని అధిగమించుకొని మనం ముందుకు పోవడం, అంటే ప్రజల్లో కానీ గ్రామాల్లో కానీ దాన్ని ఎక్కువ విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ చేయడం, నియంత్రించడంలో కొంత మనం సక్సెస్ అయినాం. అయితే మనం ఈ సంవత్సరం చేసేటువంటి యాక్టివిటీస్లో ఏంటంటే ఒకసారి అది చూపించండి. జనరల్గా ఎవ్రీ ఇయర్ క్రైమ్ అనేది పెరుగుతుంటుంది. ఎఫ్ఐఆర్ రేట్ అనేది ఎక్కడైనా సరే స్టేట్ వైడ్గా చూసినప్పుడు మనకి పెరుగుతుంటుంది. అందులో మనకి లాస్ట్ ఇయర్ 2906 ఎఫ్ఐఆర్ అయితే ఈ సంవత్సరం మనకి 3121 అయినాయి. అంటే ఒక 7% మనకి టోటల్గా కేసెస్ పెరిగినాయి. అందులో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చూసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు టోటల్ కింద ఉంటుంది 332కి 312, అంటే తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో మనం కొంతవరకు తగ్గించగలిగాం. అంటే ఇందులో మన క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అంటే ఏముంటాయంటే 304B అంటే మన డౌరీ డెత్స్, అదేవిధంగా డౌరీ మర్డర్స్, రేపు, తర్వాత 498, 354, కిడ్నాపింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకి తగ్గింది. తర్వాత పోక్సో కేసెస్ అంటే మనకి మైనర్ గర్ల్స్ మీద అనేటువంటి అఫెన్స్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ 45 to 47 అయింది, అంటే 4% పెరిగింది. దాని తర్వాత మనకి రోడ్ యాక్సిడెంట్స్ 2019లో 253 అయింది, ఇప్పుడు 230 అయింది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైడ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజర్డ్ కూడా ఓవరాల్గా తగ్గింది, మనకి 19% తగ్గింది. ఇది మనకి 17 నుంచి 18కి, 18 నుంచి 19కి, 19 నుంచి 20కి కూడా ఇది గ్రాడ్యువల్గా మనం తగ్గించరాగలుగుతున్నాం. అంటే దీనికి చాలా మనం మెజర్ తీసుకోవడం, మిగతా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవడం, ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో అక్కడ దాని కారణాలు అనాలిసిస్ చేసుకోవడం, వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం, రిపీట్ కాకుండా చూసుకోవడం, అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టియడం, ఇంకా స్పీడ్ బ్రేకర్స్ పెట్టియడం. ఎందుకు రీజన్ ఏమిటి, అదేమన్నా రోడ్డు క్రాస్ ఉందా, లేకపోతే అక్కడ ఏమన్నా బుషెస్ ఉన్నాయా, అన్నీ చూసుకొని వాటి అన్నింటినీ కూడా మనం చేయడం. అదేవిధంగా మనం ప్రతి స్కూల్కి కాలేజీ పోయి వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టడం, తర్వాత మనకి ఈ చలన కేసులు పెట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, స్పీడ్ లేజర్ గన్ కావచ్చు, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలిగాం. నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా పెరిగినాయి మనకి. లాస్ట్ ఇయర్ 151 అయితే ఈసారి 156 అయింది, అంటే ఒక 5 కేసులు పెరిగినాయి, 3% ఇంక్రీజ్ అయింది. ఈ ఇయర్లో మనము రికవర్ చేసిన ప్రాపర్టీ 511 గ్రాములు, అంటే మనకి దాదాపు 51 తులాలు బంగారము,
950 అంటే దాదాపు కేజీ, అర కేజీ బంగారము, కేజీ వెండిని మనం రికవర్ చేయగలిగినాం. ఓవరాల్గా 33 లక్షల ప్రాపర్టీని రికవర్ చేసినాం. తర్వాత బాడీ అఫెన్సెస్ చూస్తే, బాడీ అఫెన్సెస్ అంటే మనకి మర్డర్స్, రైటింగ్స్, కిడ్నాప్స్, ఓవరాల్గా ఇంతకుముందేమో మనం ఉమెన్ గురించి చూసినాం, మహిళల మీద. ఇప్పుడేమో ఓవరాల్గా జిల్లాలో చూస్తే మనకి ఇది పెరిగింది, బాడీ అఫెన్స్ అనేది పెరిగినాయి. 605 లాస్ట్ ఇయర్ అయితే 695, అంటే 14% పెరిగింది. సో ఇందులో కూడా మనకి ఏ కేసు ఎక్కువ పెరిగితే రైటింగ్ కేసెస్ ఎక్కువ పెరిగినాయి. రైటింగ్ అంటే మనకి సీరియల్ నెంబర్ 3లో 75 ఉంటే 134 అయితే, అదేవిధంగా సింపుల్ హర్ట్స్ 377కి 408 పెరిగినాయి. అంటే ఈ సింపుల్ హర్ట్స్ అంటే కొట్లాడుకున్నాయి, గెట్టు పంచాయతీ దగ్గర, భూమి పంచాయతీ దగ్గర వాటితో కొట్లాడుకున్నాయి. రైటింగ్ అంటే కూడా ఎక్కువ మంది పోయి దాడి చేయడం ఒక ఇష్యూ మీద. ఇట్లాంటి జనరల్గా సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతుంటాయి మనకి. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్లో మన ప్రతి సంవత్సరం కూడా మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. దాంట్లో మనకి పీడిఎస్ రైస్ కావచ్చు. లాస్ట్ ఇయర్ మనకి 75 అయితే ఈసారి కూడా 75 కేసులు అయినాయి. ఇసుకలో లాస్ట్ టైం 63 కేసులు అయితే ఈసారి 406 కేసులు పెట్టాం. బ్లాక్ జాగరీ 82 కేసులు అయితే ఈసారి 140 పెరిగినాయి. ఐడి లిక్కర్ కేసులు అంటే గుడుంబా కూడా పెరిగినాయి. ఐఎంఎఫ్ఎల్ అంటే బెల్ట్ షాప్ సంబంధించింది, ఇది తగ్గినాయి. గుట్కా కేసెస్ కూడా పెరిగినాయి. ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులు కూడా పెరిగినాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కూడా పెంచినాం, 1300 నుంచి 1600 చేసినాం. గ్యామ్లింగ్ కేసులు అంటే పేకాడకు సంబంధించి కూడా ఈసారి బాగా పెరిగినాయి. తర్వాత యాన్యువల్ ట్రాన్స్పోర్టేషన్ కేసులు కూడా బస్సులో రావడానికి సంబంధించి కూడా పెరిగినాయి. సూరియస్ సీడ్స్ ఈసారి కూడా 2 పెంచారు. ఈ చరణ కేసెస్ లాస్ట్ ఇయర్ 19,000 నుండి ఈసారి 51,000 చేయగలిగాం. ఓవరాల్గా అన్నింటిలో కూడా ఎన్ఫోర్స్మెంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇంత మనకి కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ కోవిడ్ పోలీసింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 6వ రోజు నిరసన దీక్ష జరుగుతూ ఉంది. ఈ నిరసన దీక్షల్లో ఈరోజు సిపిఎం జిల్లా మండల ప్రజా సంఘాల నాయకత్వం ఈ దీక్షల్లో కూర్చున్నది. ఈ దీక్షలు ఇప్పుడు ప్రారంభించాం. ఇవాళ ఈ దేశంలో ఉండబడినటువంటి రైతాంగం పక్షాన దేశ ప్రజలంతా ఉన్నారని, ఈ దేశ ప్రజలంటే ఇవాళ మోడీకి లెక్కుందా లేదా తేల్చుకోవాలని, మేము ఈ చట్టాలు రద్దు చేసేంత వరకు ఢిల్లీని వదిలిపెట్టమని చెప్పి రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. మోడీ రోజు ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ 3 చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదు. ఇవాళ రైతుల ఆమోదం ఉందని చెప్పి ఆయన కార్పొరేట్ మీడియా ద్వారా ఇవాళ కార్పొరేట్ అనుకూలమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘ్ పరివార శక్తులు ఇవాళ రైతు ఈ యొక్క 3 చట్టాల వల్ల మరి వారి యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్తా ఉన్నది. దీనికి శాస్త్రీయ సూత్రీకరణ లేకుండా, శాస్త్రీయ విధానం లేకుండా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ 3 చట్టాల్లో మొట్టమొదటి మద్దతు ధర ఎగిరిపోతూ ఉంది. రెండవది భారతదేశంలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండబడినటువంటి మార్కెట్లన్నీ కూడా ఇవాళ ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఫలితంగా అక్కడ మార్కెట్లో ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా రైతు దోపిడీకి గురవుతాడని చెప్పి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రైతుకు సంబంధించిన మార్కెట్లన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ల చేతులకు వెళ్తే అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా 6.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్లో భాగంగా ఇవాళ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాశారు. ఇవాళ మార్కెట్లలో ఇతర ప్రాంతాల్లో పనిచేసేటువంటి వాళ్లకు
8 గంటల పనిదినం ఏనాడో పోయింది. ఇలా కార్మిక శాఖకు సంబంధించిన లేబర్ ఆఫీసర్ ఎవరు కూడా ఇవాళ ఆదివారం నాడు సెలవు ప్రకటించకుండా ఆ సెలవు చేయాలనే ఒక్క దుకాణాన్ని మూసే ప్రయత్నం చేయట్లే, ఇలా వ్యాపార సంస్థలు పోయట్లే. అంటే దీని అర్థం ఇవాళ కార్మిక శాఖ మొత్తం కూడా ఇవాళ ప్రైవేటుకు అనుకూలంగా ఉండడం వల్ల ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇవాళ ప్రైవేటుకు సంబంధించినటువంటి మండీలు వచ్చిన తర్వాత ఇవాళ వాడు చెప్పిందే వేదమైనటువంటి పద్ధతిలో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మన రైతు మరి ఉత్పత్తి చేసేటువంటి పాలకు ఇవాళ ఇతరులు ధర నిర్ణయిస్తూ ఉన్నారు. కానీ మనం కిన్లీ, బిస్లరీ, టాటా వాడు అమ్మేటువంటి నీళ్ల బాటిల్కి వాడు ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తూ ఉన్నాడు. ఇదే పద్ధతి రేపు కొనసాగబోతుంది ఇవాళ. కాబట్టి ఇవాళ రైతుల్ని మోసం చేసేటువంటి చట్టాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి రైతాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారని వాటి మీద పోరాటాలు చేస్తూ ఉంటే ఈ 3 చట్టాల వల్ల దేశంలో ఉన్న రైతంతా కూడా ఇవాళ కూలీగా మారేటువంటి ప్రమాదం అతి తొందరలో దాపురించింది. కాబట్టి మోడీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోడీ సర్కార్కు ఇవాళ మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం. రైతులు ఇవాళ 3 చట్టాలు రద్దు చేసేంత వరకు ఢిల్లీని వెళ్ళమని చెప్పి రైతుల అబద్ధ ప్రచారాలు కట్టివేయాలని చెప్పి ఇవాళ రైతులు పిలుపునిస్తున్నారు. అందుకనే ఈ 30వ తేదీ వరకు ఇక్కడ జరిగేటువంటి ఈ దీక్షలతో పాటు రేపు హైదరాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభలో చలో హైదరాబాద్లో మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉంది. ఈ చట్టాల వల్ల నష్టం జరిగేటువంటి విధానాలు మనందరికీ రోజు తెలిసేటువంటి విషయమే. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మొత్తం రైతాంగ ఉద్యమం మొదలుపెట్టి ఈ 3 చట్టాలని రద్దు చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి ఇప్పటికే గత నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో 1.5 మంది రైతులు 1,00,000 ట్రాక్టర్లతో మరి రోడ్ల మీద దిగ్బంధనం చేసి ఢిల్లీకి చేరుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా మరి ఆ యొక్క రైతాంగ ఉద్యమంపై వాసివాయి గోళాలని, వాటర్ కెనాల్స్ని తదితర పద్ధతుల లాఠీ ఛార్జీలను కూడా చేస్తూ ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది. మరొక పక్క ఈ ఉద్యమంలో, ఈ రైతాంగ ఉద్యమంలో ఖలిస్తాన్వాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులు తదితర పేర్లతోని ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నానికి మరి ఊడిగడతా ఉంది. అదేవిధంగా మరోవైపు చర్చల పేరుతో ఇప్పటికీ దాదాపుగా 6 సార్లు చర్చలు జరిపి ఈ యొక్క కళ్ళబుల్లి కవర్లతో రైతాంగ సమస్యలు ఏదైతే పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టి మరి ఆ చర్చల్లో విఫలం కాకుండా మళ్ళీ కాలయాపన చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, రైతాంగ సాయుధ పోరాటం, జగిత్యాల జైత్యాత్ర, అటువంటి ఉద్యమాలు కూడా జరిగినాయి. అట్లాంటి ఉద్యమాలలో కూడా అన్ని ఉద్యమాలకి ఈ కమ్యూనిస్టు పార్టీల ఐక్యతతోటే జరిగినాయి. ఇట్లాంటి కమ్యూనిస్టు పార్టీల ఐక్యతతో జరిగిన ఉద్యమాలని ఇలా మోడీ ప్రభుత్వం ఈ కమ్యూనిస్టులు ఉద్యమాలలో ఉండటం వల్ల వీళ్ళు నక్సలైట్లు గ్రూపులని, ఇక్కడ తీవ్రవాదులు చేరిరని ఈ రైతాంగ ఉద్యమాలలో ఇట్లాంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి ప్రయత్నాలు విరమించుకొని రైతులు ముఖ్యమైన డిమాండ్లు మీరు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేయమని అన్ని విధాలుగా మీరు ఏ చర్చలు చేసేది లేదు. మేము కోరుకునేది ఒకటే, మేము కోరుకునేది మీరు తీసుకొచ్చిన మీరు దొంగసాటుగా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయమని కోరుకుని ఇలా ఏ చర్చలు మాకు అవసరం లేదు, మీరు చేసేయాల్సింది ఇది ఒకటే అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటే చర్చల పేరుతోటి వాళ్ళు కావాల్సిన వాళ్ళ కార్పొరేట్ మీడియా పేర్లతోటి వాళ్ళు ఇక్కడ రైతులు లేరు, ఉద్యమం రైతులు అందరూ సంఘీభావం రైతుల మద్దతుతోటే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకోవడం ఎంతో సిగ్గుసేటు. ఇది ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఏ దేశాలలో కూడా చేయని అవసరం. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్షకు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మనందరికీ తెలుసు, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టు వచ్చి 10 years దాటింది. కానీ ప్రభుత్వాలు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టుని తుంగలో దొక్కాయి. కనీస మద్దతు ధర ఎలా ప్రకటించాలో ఒక శాస్త్రీయంగా లెక్కలేసి స్వామినాథన్ 1 సంవత్సరానికి పైగా కృషి చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం మనందరికీ తెలుసు. రైతు స్వయంగా తన కష్టాన్ని, తన పెట్టుబడిని, వీటన్నిటిని యావరేజ్ లెక్కలేసి దానికి 50% కలిపి అదనంగా వ్యవసాయ ధరలు నిర్ణయించాలని చెప్పేసి అగ్రికల్చర్ ప్రాజెక్ట్ మార్కెట్ కమిటీలు ఎట్లా పనిచేయాలో చెప్పేసి
అనేక రిపోర్ట్లు అనేక అంశాల రిపోర్ట్లో స్వామినాథన్ కమిషన్ చేర్చారు. అట్లాగే మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జైతి ఘోష్ కమిషన్ కూడా 15 years బ్యాక్ వేశారు. కానీ ఈ 2 రికమెండేషన్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ తుంగలో దొక్కి ఈనాడు రైతులకు నష్టం చేసేటువంటి కార్పొరేట్లకు బెనిఫిట్ చేసేటువంటి వ్యవసాయ చట్టాలు తీసుకురావడం అనేది దుర్మార్గమైన అంశం. ఇప్పుడు అందరూ చెప్పారు, మీడియాలో చెప్తున్నాయి, అనేక వ్యాసాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి ఆర్టికల్స్లో 90% వ్యాసాలు ఈ రైతు ఉద్యమాన్ని బలపరుస్తూనే మేధావులు రాస్తున్నారు తప్ప వ్యతిరేకించి రాసేటువంటి అంశాలు 1-2 మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 10% వ్యాసాలు కూడా ఈ రైతు పోరాటం వ్యతిరేకమైంది, దీంట్లో ఈ చట్టాలలో బెనిఫిట్ ఉందని చెప్పేవాళ్ళు 10% అయితే 90% ఇవి రైతు వ్యతిరేక చట్టాలని చెప్పేసి ఆర్టికల్స్లో వచ్చినటువంటి సారాంశం. ఇది ఒక రైతులకే కాదు, దేశ ప్రజల ఆహార భద్రతకు గొడ్డలు పెట్టు. కారణం ఏంటంటే ఈ పోషక పదార్థాలు పోషక ఆహారం తీసుకోవాలంటే మనకు తెలుసు ఇవాళ రోజుకు ఎంత ఖర్చు పెడితే కనీసం ఒక మనిషి క్యాలరీలలో లెక్కేసి చెప్పారు. ఆ క్యాలరీలలో చూస్తే ఒక మనిషి తీసుకోవాల్సినటువంటి ఆహారం యావరేజ్ ప్రైస్ లెక్కగా అనేక ఉపాధ్యాయ సంఘాలు రైతులతో కలిసి అక్కడ ముక్కు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి రైతు వ్యతిరేక చట్టాలను 3 చట్టాలను ప్రభుత్వం మరొకసారి పరిశీలించి దేశంలో మెజార్టీ ప్రజానీకం వద్దని చెప్తున్న బలవంతంగా చట్టాలు చేయడం అనేది సాహిత్యంగా రాజ్యాంగానికి విరుద్ధం. చట్టాలు ప్రవేశపెట్ట సందర్భంలోనే ఒక నైతికతగా ఒక రాజ్యాంగ భద్రత లేకుండా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్ని ఈరోజు ప్రతిపక్షాలు దేశంలో భాగస్వాములైనటువంటి గౌరవ మంత్రివర్యులు విచ్చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు జిల్లా చైర్పర్సన్ కుమారి బిందు గారికి స్వాగతం సుస్వాగతం. ఎఫ్ఆర్ఓ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇది బ్లింకర్స్ పెట్టరాదు, ఎల్లో వస్తుందా అంటే రెడ్ ఉంది పైన. పోలీస్ ట్రాఫిక్ డెవలప్మెంట్ చేయడానికి కూర్చుంటే అంబ్రెలా ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రివర్యులు మిగతా అతిథులు వెళ్తున్నారు. మనం ఇప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ మరి కానివ్వండి గోపి గారికి అదేవిధంగా ఈనాటి పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ప్రారంభోత్సవానికి చేసిన మన మంత్రివర్యులు శ్రీమతి సత్య రాఘవ్ గారికి అదేవిధంగా మా యొక్క మహబూబాద్ శాసనసభ్యులు ఈరోజు మరొక ఈ మహబూబాద్ పట్టణానికి మరొక అందాన్ని తెచ్చే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము రిక్వెస్ట్ చేయగానే ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి మరి ప్రతిరోజు ట్రాఫిక్ పెరుగుతున్నది, దీన్ని రెగ్యులేట్ చేయాలంటే మనకి సిగ్నల్స్ కావాలని చెప్పేసి అడగడంతో 7.5 లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ ఎఫ్ఆర్ఓ సెంటర్, నెహ్రూ సెంటర్లో మనం మొదటి విడతగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు 15 జంక్షన్స్ మనకి దాదాపు మహబూబాద్ టౌన్లో 15 జంక్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి కోసం ప్రస్తుతానికి ట్రాఫిక్ అంబ్రెల్లాస్ పెట్టాము. రాబోయే రోజుల్లో ఇంకా మనకి వైఎస్ఆర్ జంక్షన్ కావచ్చు, వివేకానంద సెంటర్ కావచ్చు, ఇందిరా సెంటరు, 3 కోట్ల సెంటరు, వైఎస్ఆర్ స్టాట్యూ, ఇవి అన్నింటిలో కూడా మనకి సిగ్నల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. క్రమక్రమేణా వాటిని కూడా పెట్టాలని చెప్పేసి ఆశిస్తూ దయచేసి నూతనంగా తొలి తెలంగాణ రాష్ట్రంలో మనం డిస్ట్రిక్ట్ సాధించుకోవడం జరిగింది.
2014 వరకు ఒక సెంట్రల్ లైటింగ్ కూడా లేకుండే. ఫస్ట్ మేజర్ గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత మున్సిపాలిటీ తర్వాత మీ అందరి సహకారాలతో శంకర్ నాయక్ సచ్చడు మానకోట వచ్చడు అనే డిస్ట్రిక్ట్ సాధించుకున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరందరూ మీ సహకారాలతోటి ఇవాళ రోడ్డు వైండింగ్ కావచ్చు, స్ట్రెంథనింగ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. దయచేసి సిగ్నల్స్ పాటించండి, దాన్ని అలవాటు చేసుకోండి దయచేసి. అదర్వైజ్ చాలన్ కట్టడం, నేనే హైదరాబాద్ పోయినప్పుడు డ్రైవర్ల నిర్లక్ష్యం వలన 1 కాదు 2 కాదు 9,000 ఫైన్ పడ్డది. నాకు 4-5 సార్లు పోతే నాకు తెలియదు, నాకు నా సెల్లుకి వచ్చింది మెసేజ్. మరి ఇదేందని చూసేస్తే 355 ఇదే ఉన్నదని తర్వాత నేనే చాలన్ కట్టడం జరిగింది. చాలా చక్కగా మా ఎస్పీ గారు ఒక భారత భావి పౌరునిగా, ఒక బాధ్యత గల పౌరునిగా మనం పాటిస్తే మనకే మంచిది. మిగతా ఇంకా చేయాల్సినవి ఉంది. తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఎస్పీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మా రిక్వెస్ట్ కూడా ఈ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిపోవాలన్నా, ప్రమాదాలు తగ్గాలన్నా తప్పకుండా ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, సిసి కెమెరాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నిధులన్నీ కోత పెట్టడం జరిగింది. కానీ నేను మంత్రిగా ఉన్నాను. జిల్లాకు వచ్చే సిఎస్ఆర్ నుంచి కావచ్చు, లేకపోతే డిఎంఎఫ్టి నుంచి కావచ్చు, గౌరవ శాసనసభ్యులు మహబూబాద్ పట్టణ సుందరీకరణ, రోడ్ల వెడల్పు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ల కోసం ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ద్వారా 50 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ మధ్యనే మేము ఒక రివ్యూ చేసుకొని తప్పకుండా అన్ని జంక్షన్లు సిసి మరి కెమెరాలు మీకు ఎక్కడ అవసరం ఉన్నా అన్ని జంక్షన్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు తప్పకుండా నేను దశల వారీగా సహకరిస్తాను. తొందరగా అన్ని జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకునే విధంగా నేను ఏదో ఒక నిధి నుంచి తప్పకుండా మీకు నిధులు ఇస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, లేకపోతే మహబూబాద్ ట్రాఫిక్ గతంలో ఉండేది. పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా మనలో క్రమశిక్షణ లేకపోతే అవన్నీ పూర్తి కావు. వారు ఎంతసేపు అని కాపులా ఉండి మరి దాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ మరి గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు మనకు తెలియకుండానే మనకు చాలాను పడిపోతుంది. మనకు మళ్ళొకసారి ఆ బండి దొరికినప్పుడు అప్పటికే 5-6 ఎమ్మెల్యే గారు అన్నారు నాకు 9,000 చాలాను కట్టినట్టు మాకు కూడా చాలాన్లు వస్తుంటాయి. నేను కూడా మంత్రులంటే సైరన్ వేసుకొని సిగ్నల్ దాటుకొని వెళ్ళిపోవచ్చు అని అంటే నేను ఎప్పుడు కూడా మనం పాటించకుంటే ఎవరు పాటించారు కాబట్టి ఆపేయమని సైరన్ కూడా మోగియొద్దని చెప్తాను. ఎందుకంటే అది అందరూ అలవర్చుకున్నప్పుడే దానివల్ల జరిగే ఉపయోగం మనకు తెలుస్తుంది. మరి ఈ ప్రాంతంలో యువకులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఎక్కడైనా రోడ్ల మలుపు ఉండటం కావచ్చు, లేకపోతే సరైన నిర్వహణ లేకపోవడంతో అనేక ప్రమాదాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జరగకూడదు అని అంటే రోడ్ల నిర్వహణ బాగుండాలి, ట్రాఫిక్ వ్యవస్థ కూడా బాగుండాలి. దానికి వాళ్ళు ఎక్కడ బండ్లు ఆపుకోవాలి, దాన్ని దాటకూడదని ఒక మార్క్ వేసి ఉన్నారు. కాబట్టి మహబూబాద్ పట్టణ ప్రజలు కావచ్చు, మహబూబాద్కి వచ్చే ప్రజలందరూ కూడా దీన్ని గమనించి దీన్ని ఆచరించాలి.